అందరికీ నమస్కారం. నేను మీ పార్నిం సీతక్క. ఈరోజు భూగోళంలో వాతావరణంలో అని చెప్పుకోవాలి. సంవత్సరంలో రెండు రోజులు పగలు సమయం అధికంగా ఉండే రోజులు ఏమంటే సెప్టెంబర్ 23, జూన్ 21. ఇవి ఖగోళంలో అద్భుతమైనటువంటి రోజులు. ఈ 2 రోజుల్లో జూన్ 21ని ఎందుకు యోగా దినంగా తీసుకున్నారంటే పగలు టైము ఎక్కువగా ఉండడం వలన శరీరం అనేది అనారోగ్యానికి గురి కాకుండా యోగా ధ్యానం అనే ధ్యాసల పడి వారు జాగ్రత్తగా వారి శరీరాన్ని కానీ వారి ఆరోగ్యాన్ని కానీ కాపాడుకుంటారు అనేసి ఈ రోజును పెట్టడం జరిగింది. ఇది మన ప్రియతమ ప్రధానమంత్రి గారు 2014లో డిసెంబర్లో యుఎన్ఓలో అంటే ఐక్యరాజ్య సమితిలో సుదీర్ఘంగా యోగా గురించే ప్రసంగించడం జరిగింది. ఆ తర్వాత యోగా దినం అనేది జూన్ 21వ తేదీన ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించింది. ఓకే, కాబట్టి ఈ జూన్ 21వ తేదీకి చారిత్రకమైన రోజు కాబట్టి ఈరోజు పెట్టడం జరిగింది. అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. యోగా దినోత్సవం అనేది మన భారతదేశం నుంచే మొదలైంది కాబట్టి మన భారతీయులందరూ యోగా చేసుకొని ఆరోగ్యంగా ఉండండి.